కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు పురుషోత్తమ రూపాల గారు అయితే రుద్రములకు వారసులైనటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నర్సాపూర్కి రాజకీయ చైతన్యం ఎక్కువ ఉంటుంది. నర్సాపూర్లో చూస్తే ప్రజలు అమాయకంగా కనబడతారు, కానీ రాజకీయాలలో చైతన్యం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం నర్సాపూర్ నియోజకవర్గం. అడవి బిడ్డలు, గిరిజన బిడ్డలు, జల్ జంగల్ జమీన్ మాదని చెప్పి కొట్లాడిన కుమరం భీం వారసులు ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపూర్ నియోజకవర్గం. ఆదివాసీలంతా తమకు భూమి మీద హక్కు కావాలని, పోడు భూముల పట్టాలు కావాలని బాగా కొట్లాడినటువంటి ప్రాంతం నర్సాపూర్ నియోజకవర్గం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తండాల ప్రజలు పోడు భూముల పట్టాల సంఘ దేవుడరు, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అడవి భూములకెళ్ళి తొవ్వలేసుకొని పోయి 100 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ప్రైవేట్ వ్యక్తుల పేరు మీదకి పట్టా చేయించుకున్నటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులు తప్ప ఇంకొకరు కాదు. దయచేసి మీరు ఆలోచించాలి. ధరణి తీసుకొచ్చి పేదల సమస్యలు పరిష్కరిస్తామని చెప్తే మెదక్ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి ఓ కలెక్టర్ ధరణిలో చేసిన అవకతవకలకి జైలుకు అయినటువంటి ప్రాంతం నర్సాపూర్ ప్రాంతం. అత్యక్రమ 10 గుంటలో 5 గుంటలో ఎవరైనా పేదోళ్ళు కబ్జా చేసుకుంటే పోడు భూములకి పట్టాలు కావాలని అడిగితే వాటికి పట్టాలు ఇవ్వడానికి ముందుకు రాని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికో విల్లా కట్టి అమ్ముతాం, కొండ మీద హెలికాప్టర్ దించుతాం అని 400 ఎకరాల పేదోళ్ళ భూములని కబ్జా చేసుకుని ధరణి ద్వారా పట్టాలు ఇచ్చుకొని వాళ్ళే దాన్ని ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు ఆలోచించినా పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేసింది తప్ప ఎక్కడ లంచాలు, అవినీతి అనేది లేకుండా ఈ దేశంలో పరిపాలన కొనసాగించినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. మీరందరూ ఆలోచించాలి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన బిడ్డలు ఆలోచించాలి. తెలంగాణకి విభజన చట్టం ప్రకారం ఒక గిరిజన యూనివర్సిటీ ఇవ్వాలంటే తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనుల కోసం దేశవ్యాప్తంగా ఎక్కడ లేని రీతిలో సమ్మక్క సారక్కల పేరు మీద ఒక గిరిజన యూనివర్సిటీని తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు తప్ప ఇంకొకరు కాదు. గిరిజనులను గుర్తించింది, గిరిజనులను గౌరవించింది, ఒక గిరిజన యూనివర్సిటీని తెలంగాణకి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అంతేకాదు సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పేద ప్రజల్ని గుర్తించి గౌరవించేటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ. ఒకసారి నరేంద్రుడి రాజ్యంలో, నరేంద్రుడి పాలనలో ఈ దేశానికి రాష్ట్రపతిని చేసేటువంటి అవకాశం వస్తే మొట్టమొదటిసారిగా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ఒక దళితుని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. అదే రీతిలో మన రెండవసారి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ అవకాశం వచ్చి ఈ దేశానికి రాష్ట్రపతిని చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు రెండోసారి ఓ గిరిజన ఆదివాసీ బిడ్డను ఈ దేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది తప్ప ఇంకొకరికి దక్కదు. ఈ పేద ప్రజల సంక్షేమం కోసం ముందుకు పోతా ఉంటే 10 సంవత్సరాలు తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్పిండు? బిడ్డకు పెళ్లి చేస్తే ఇంటికి అల్లుడు వస్తే అల్లుడు ఏడుండాలి, అత్త ఏడుండాలి అని చెప్పి నర్సాపూర్ లో జరుగుతా దూరాన డబుల్ బెడ్రూమ్లు మొదలు పెట్టిరు. 2 కోట్లు 4 కోట్లు పెట్టి ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసులు ఏడాది లోపల కట్టిరు. కానీ నర్సాపూర్ లో కట్టిన డబుల్ బెడ్రూమ్లు 250 కడితే 5,000 మంది దరఖాస్తులు ఇచ్చారు. ఇవాళ దాకా ఆ పేదోళ్ళకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక్క ఇల్లు కూడా ఆఖరి కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా గరీబ్ వాళ్ళకి ఇవ్వడం చేతగలటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదే చెప్తున్నా, ఎవరికి రాలేదు. వాళ్ళు అట్లుంటే మాయ మాటలు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక కొత్త మాట చెప్తున్నాడు. ఏమని? తెలంగాణలో కాంగ్రెస్ కి 14 సీట్లు ఇవ్వండి, 14 సీట్లు ఇస్తే ఢిల్లీలో మా ప్రధానమంత్రి వస్తాడు,
అప్పుడు